సో హలో ఫ్రెండ్స్, నిన్నటి నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి అయితే చాలా హెవీగా అయితే మీడియాలో డిస్కషన్స్ అవుతున్నాయి. అండ్ మంచు మోహన్ బాబు గారు సోమవారం రాత్రి తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పి మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన తర్వాత, కాదు తన మీదే ఎవరో దాడి చేశారని చెప్పి మోహన్ బాబు గారు రివర్స్లో కంప్లైంట్ ఇచ్చారు. సారీ, అంటే మంచు మనోజ్ గారే నా మీద దాడి చేశారని చెప్పి రివర్స్లో కంప్లైంట్ ఇచ్చారు. సో దాంట్లో మంచు మనోజ్ గారు అండ్ ఆయన వైఫ్ భూమా మౌనిక గారు ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మోహన్ బాబు గారు అయితే కంప్లైంట్ ఇచ్చారు. దీనివల్ల ఏంటి అంటే ఇద్దరూ కూడా వాళ్ళ ఒకరి మీద ఒకరు కేసు అయితే పెట్టుకున్నారు. ఇందులో మంచు విష్ణు గారు దుబాయ్లో ప్రజెంట్ అయితే దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ నుంచి వస్తున్నారు, ఆల్రెడీ వచ్చేసారు. సో వీళ్ళిద్దరిది లాస్ట్ టైం కూడా మీకు గుర్తున్నట్లయితే ఒకసారి గొడవలది మంచు విష్ణు గారు ఇంటికి వచ్చి చాలా గొడవల్లాగా చేశారు. అండ్ దాని ఒక వీడియోని మంచు మనోజ్ బయట పెడితే, ఇది ఒక రియాలిటీ షో కోసం మేము చేశాము అని చెప్పి అయితే కవర్ చేశారు. రియాలిటీ షో డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాము అది ఇది అని చెప్పి విష్ణు గారు తర్వాత దాన్ని కవరప్ చేశారు. సో ఇప్పుడు అది రియాలిటీ షో కాదు, నిజమే అని చెప్పి చాలామంది అయితే అక్కడ మనకి మాట్లాడారు. బట్ అప్పుడు ఆ విషయం అయితే అక్కడిక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ గొడవలు ఈ పోలీస్ కేసులో రావడం వల్ల ఆ గొడవ కూడా అప్పుడు జరిగింది, దాని కంటిన్యూషన్ ఇంకా అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయని అయితే మనకు అర్థమవుతుంది. మనకి ఇందులో చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారు ఎప్పుడైతే కేసు పెట్టారో దాని తర్వాత మంచు మనోజ్ గారు అయితే మనకు ఒక న్యూస్ లెటర్ అయితే మనకి రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే, నా పైన, నా భార్య మౌనిక పైన నా తండ్రి డాక్టర్ ఎం మోహన్ బాబు గారు చేసిన దురుద్దేశపు తప్పుడు ఆరోపణలు నాకు చాలా బాధ కలిగించాయి. అవి పూర్తిగా అవాస్తవాలు. నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికి ఉద్దేశపూర్వకంగా చేశారు అని చెప్పి అయితే ఒక రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ దీంతోపాటు ఆయన కొన్ని పాయింట్లను కూడా ఇందులో పెట్టారు. ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా ఆర్థిక సహాయం కోసం నా కుటుంబం మీద ఆధారపడలేదు, ఎలాంటి ఆస్తులు కోరలేదు. అండ్ నేను 1 ఇయర్ బట్టి మా నాన్నగారి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పి అయితే మంచు మనోజ్ గారు చెప్పారు ఫస్ట్ పాయింట్ కింద. అండ్ దాని తర్వాత నా సోదరుడు అంటే మంచు విష్ణు గారు దుబాయ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ ఒంటరిగా ఉండడం వల్ల వాళ్ళ నాన్నగారే తన ఇంట్లోకి రమ్మన్నారని చెప్పి, అండ్ 1 ఇయర్ బట్టి అదే ఇంట్లో ఉన్నాను. అండ్ భూమా మౌనిక గారు అదే టైంలో ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఆ ఇంట్లో ఇంకా కంటిన్యూ అయ్యారు అని చెప్పి అయితే మనకి ఇందులో మెన్షన్ చేశారు. అండ్ మోహన్ బాబు గారు కంప్లైంట్లో అయితే మాత్రం 4 months ముందు ఈ ఇంట్లోకి వచ్చారని చెప్పి చెప్పారు. అది కరెక్ట్ కాదు, కావాలంటే నా మొబైల్ ఫోన్ టవర్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే మనకి మనోజ్ అయితే కన్ఫర్మ్ చేశారు ఇందులో ఒక పాయింట్ కింద. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్లో నా 7 నెలల కుమార్తెని ఇందులో పెట్టడం చాలా నచ్చలేదు, బాధాకరమైన విషయం. పిల్లల్ని ఇందులో లాక్కూడదు, కుటుంబ పెద్దలు అత్యంత గౌరవం చూపించే విధంగా ఉండాలి తప్ప ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ఇంకో పాయింట్ కింద అయితే రాశారు. దీంతోపాటు ఇంట్లో పనిచేసే మహిళలపైన కూడా మా నాన్నగారు తిడుతూ ఉంటారు, ఆయన వల్ల అందరూ భయపడుతూ ఉంటారు మా ఇంట్లో అని చెప్పి అయితే మనకి ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఇది మనం చాలా విధాలుగా విన్నాం ఇప్పటికే. ఏంటంటే, మోహన్ బాబు గారికి కోపం ఎక్కువ, ఆయన అందరి మీద అరుస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు అని చెప్పి మనకి చాలా న్యూస్లు అయితే ఉన్నాయి. సో వీటన్నిటి మీద కన్ఫర్మ్ చేస్తూ మంచు మనోజ్ గారు అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన ఆధారాలు, వాంగ్మూలాలు కూడా నేను ఇస్తాను అని చెప్పి అయితే చెప్పారు. అండ్ దీంతోపాటు నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేస్తామని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, అది కూడా పూర్తిగా తప్పు. అండ్ నేను నా కూతుర్ని మా అమ్మ అండ్ ఆయా దగ్గర ఉంచాము, అండ్ నాకు తగిలిన గాయాల కోసం మాత్రమే మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి అందులో అయితే మెన్షన్ చేశారు. దీంతోపాటు వాళ్ళ అన్నయ్య విష్ణుకి విజయ్ రెడ్డి అండ్ కిరణ్లు సీసీటీవీ డ్రైవ్లు ఎందుకు తీసేశారు అని చెప్పి క్వశ్చన్ అయితే చేస్తున్నారు. సో ఇందులో వాళ్ళు ఏదో దాయడానికి ట్రై చేస్తున్నారు. దీని మీద మొత్తం విచారణ జరిపించి మొత్తంగా నిజాలు వెలికి తీయాలని చెప్పి అయితే కోరుతున్నానని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. దీంతోపాటు నేను మంచు మనోజ్ గారు మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఆయన చెప్పడమే కదా మనం కూడా చూస్తున్నాం, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఓన్గానే ఎదిగారు తప్ప మంచు విష్ణు గారిలాగా ఆయనకి సపోర్ట్ అయితే రాలేదు. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే కన్నప్పకి మోహన్ బాబు గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు, కానీ మంచు మనోజ్ విషయంలో ఇంత సపోర్ట్ ఎప్పుడు కూడా మనోజ్కి రాలేదు.
సో, ఎప్పటికప్పుడు ఆయనే ఓన్‌గా ఫైట్‌లు, మ్యూజిక్‌లు, సాంగ్స్ అన్నీ చేసుకుంటూ, ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన మూవీస్ చేసుకుంటూ వచ్చారు తప్ప, ఎప్పుడూ గూడా ఆయనకి సపోర్ట్ రాలేదు. అండ్ దీంతో పాటు ఇప్పుడు 'విష్ణు' గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఎలా ఉందో, మంచు మోహన్ బాబు గారు దానికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మంచు మనోజ్ గారికి 'అహం బ్రహ్మస్మి' అని చెప్పి ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసి, దాన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్లే దాన్ని ఆపేయాల్సొచ్చిందని చెప్పైతే ఇందులో మెన్షన్ చేశారు. సో, ఆయనకి సపోర్ట్ లేదు. మా అన్నయ్యకే ఎప్పుడూ సపోర్ట్ అండ్ నాకు సపోర్ట్ లేదని చెప్పి ఆయన ఇండైరెక్ట్‌గానే చాలా క్లియర్‌గా ఈ పర్టిక్యులర్ పోలీస్ కంప్లెయింట్‌లో అయితే పోలీసులకి ఇచ్చిన ఒక వాంగ్మూలంలో అయితే ఆయన క్లియర్‌గా చెప్పారు. అండ్ దీంతో పాటు ఆయన ఒక ఛాలెంజ్ కూడా చేశారు. ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా ఆస్తుల గురించి గానీ, లేపోతే వారసత్వం గురించి గానీ అడగలేదు. అలాగ అడిగినట్లు ఎవరైనా చెప్తే సాక్ష్యాలు ఇవ్వగలిగితే నేను ఇంకా ప్రూవ్ చేయమని చెప్పి ఆయన సవాలైతే విసిరారు. అండ్ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా సొంతంగా నేను నా పిల్లల్ని అందరినీ పోషించుకుంటున్నాను. నాకెవరి మీద డిపెండ్ అయ్యి లేను అని చెప్పైతే ఆయన చెప్పారు. అండ్ దీంతో పాటు విష్ణు అండ్ వాళ్ళ ఫ్రెండ్ వినయ్ మహేశ్వర్ గారి ద్వారా మోహన్ బాబు గారు యూనివర్సిటీలో పిల్లలకి చాలా వరకు ఫీజుల ద్వారా గానీ, వేరే విధంగా గానీ దోపిడీకి గురవుతున్నారని చెప్పైతే ఆయన చెప్పారు. అండ్ వాళ్ళందరికీ మద్దతుగా నేనున్నానని చెప్పి నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారని కూడా చెప్పారు. అండ్ దీంతో పాటు మోహన్ బాబు గారు ఎప్పుడూ కూడా విష్ణుకే మద్దతుగా ఉండారు తప్ప నాకెప్పుడూ కూడా చేయలేదు. నేను ఎన్ని త్యాగాలు చేసినా సరే నాకెప్పుడూ అన్యాయం జరుగుతుంది. అండ్ ఇప్పటికే పరువు నష్టంతో పాటు చాలాసార్లు వేధింపులకు కూడా గురయ్యాను. అండ్ విష్ణు ఎప్పుడూ కుటుంబం పేరు వాడుకుంటూ వచ్చాడు కానీ నేను ఎప్పుడు కూడా కుటుంబం పేరు వాడుకోలేదు అని చెప్పైతే స్టేట్మెంట్‌లో మెన్షన్ చేశారు మనకి మంచు మనోజ్ గారు. సో, ఈ పాయింట్లన్నీ మెన్షన్ చేసి ఆయన క్లియర్‌గా ఆయన సైడ్ నుంచి అయితే ఆయన క్లియర్‌గా ఒక కట్ ఇచ్చారు. ఏంటంటే, విష్ణు గారికి వస్తున్న సపోర్ట్ అయితే నాకు లేదు ఇంట్లో. నేనెప్పుడూ ఆస్తుల గురించి వాటి గురించి అడగలేదు. అయినా సరే నా మీద అండ్ ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీస్ గురించి వీటి గురించి ఉన్నాయో వీటి వల్ల నన్ను అనవసరంగా బ్యాడ్ చేస్తున్నారు. అందరి దగ్గర నన్ను వీటన్నిటిలో ఇరికిస్తున్నారు అని చెప్పి మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఈ రకమైన ట్రీట్మెంట్ వస్తుంది అని చెప్పి అయితే మనోజ్ గారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచు విష్ణు అండ్ మంచు మనోజ్ ఇద్దరు కూడా బ్రదర్సే. కాకపోతే వాళ్ళిద్దరికీ కూడా డిఫరెంట్ మదర్ అనమాట. సో, ఏంటంటే మోహన్ బాబు గారికి ఇద్దరు వైఫ్స్. ఫస్ట్ వైఫ్‌కి మంచు విష్ణు గారు అండ్ లక్ష్మి గారు వీళ్ళిద్దరూ పుట్టారు. అండ్ సెకండ్ వైఫ్ ద్వారా మంచు మనోజ్ గారు అయితే పుట్టారు. సో, ఇది ఆల్మోస్ట్ ఏంటంటే చాలామందికి ఈ విషయం తెలీదు. ఇద్దరు సొంత అన్నదమ్ములనే అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరికీ వేరు మదర్స్ అనమాట. అండ్ ఏంటంటే ఫస్ట్ వైఫ్ విద్యాదేవి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్‌నే మోహన్ బాబు గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆవిడ వల్ల మంచు మనోజ్ అయితే పుట్టారు. సో, ఈ పర్టిక్యులర్ ఇష్యూ మీద ఇది కూడా హైలైట్ చేస్తూ చాలా వరకు మీడియా ఛానల్స్ అయితే మనకి ఇస్తున్నాయి న్యూస్‌ని. సో, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఏంటంటే ఈ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూయే. అండ్ మంచు విష్ణు గారికి సపోర్ట్ అనేది మనకి చాలా క్లియర్‌గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఏ విధంగా చూసుకున్నా సరే మంచు విష్ణు గారికి వచ్చే సపోర్ట్ ఎప్పుడు కూడా మంచు మనోజ్ గారికి అయితే రాలేదు మోహన్ బాబు గారి దగ్గర నుంచి. సో, ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌లో మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి.